బీపీకి ఇంజెక్షన్ ట్రీట్మెంట్, రోజు మాత్రలకు గుడ్ బై. ఒకప్పుడు బీపీ అంటే జీవితాంతం మందులు తప్పనిసరి అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు అది మారబోతోందా? అధిక రక్తపోటుతో బాధపడుతున్న కోట్లాది మందికి శాస్త్రవేత్తలు షాకింగ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై రోజు టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు అంటున్నారు నిపుణులు. ఏడాదికి కేవలం 2 ఇంజెక్షన్లు చేస్తే సరిపోతుందన్న దిశగా పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. ఇంతకీ ఇది ఎంతవరకు నిజం? ఇది సాధారణ చికిత్సను భర్తీ చేస్తుందా, లేక ఇంకా ప్రయోగ దశలోనే ఉందా? ఈ కథనంలో తెలుసుకుందాం. రక్తపోటు నియంత్రణలో ఓ సంచలన మార్పు దిశగా శాస్త్ర ప్రపంచం అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు బీపీ నియంత్రణ అంటే రోజు మాత్రలు తప్పనిసరి అన్న భావన ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. ఏడాదికి 2 ఇంజెక్షన్లు చేస్తే సరిపోతుందా? రోజువారీ మందుల అవసరం పూర్తిగా తగ్గిపోతుందా? ఈ దిశగా జరుగుతున్న పరిశోధనలు ఇప్పుడు వైద్య ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. మారుతున్న జీవన శైలి ఇప్పుడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. డెస్క్ జాబ్స్, ఒత్తిడి, జంక్ ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడం ఇవన్నీ కలిసి హై బీపీ సమస్యను పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. వారిలో చాలా మందికి జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి ఉంది. అయితే బీపీ నియంత్రణ కోసం రోజు మందులు తప్పనిసరి అని వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ చికిత్సా విధానంలో మార్పు రాబోతోందన్న ఆశలు పెరుగుతున్నాయి. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్లో ప్రచురితమైన తాజా పరిశోధన ప్రకారం బీపీ నియంత్రణ కోసం కొత్త తరహా ఇంజెక్షన్పై శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. అమెరికాకు చెందిన ఫార్మా సంస్థలు కలిసి ఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా జిలెబెసిరన్ అనే ఇంజెక్షన్ను అభివృద్ధి చేశారు. ఇది బీపీకి ప్రధాన కారణమైన కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే యాంజియోటెన్సినోజన్ ప్రోటీన్పై ప్రభావం చూపుతుంది. ఈ ప్రోటీన్ ఉత్పత్తిని నియంత్రించడంతో పాటు రక్తనాళాల ఒత్తిడిని తగ్గించి దీర్ఘకాలం బీపీని కంట్రోల్లో ఉంచడమే ఈ కొత్త ఇంజెక్షన్ పని. ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 6 నెలల వరకు బీపీ నియంత్రణలో ఉన్నట్లు ప్రాథమిక పరిశోధనల్లో గుర్తించారు. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో ఉంది. అంటే ఇది ఇంకా సాధారణ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. పూర్తి స్థాయి భద్రత, దీర్ఘకాలిక ప్రభావాలపై మరిన్ని పరీక్షలు జరుగుతున్నాయి. ఇది ప్రస్తుత మాత్రల చికిత్సను పూర్తిగా భర్తీ చేయడానికి ఇంకా సిద్ధంగా లేదు. మరికొన్ని సంవత్సరాల పరిశోధన తర్వాతే క్లినికల్ వాడకానికి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో బీపీ ఉన్న రోగులు రోజూ మందులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే రోజువారీ మాత్రల అవసరం తగ్గే అవకాశం ఉంది. అలాగే చికిత్సా విధానం పూర్తిగా మారే అవకాశం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా హై బీపీ ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ఆరోగ్య గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 79 ఏళ్ల వయసులో సుమారు 1.4 బిలియన్ మంది బీపీతో బాధపడుతున్నారు. వారిలో దాదాపు 44% మందికి తమకు బీపీ ఉందని కూడా తెలియదు. కేవలం భారత్లోనే సుమారు 31.5 కోట్ల మంది హై బీపీతో ఉన్నట్లు అంచనా. ఇది గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతోంది. ఈ కొత్త ఇంజెక్షన్ వస్తే చికిత్సా విధానంలో పెద్ద మార్పు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. మనుషుల జీవన శైలిలో మార్పులు రావాలి అని అంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ వంటి అంశాలు ఇప్పుడు ప్రధానంగా అవసరం ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. రోజు మందులు వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఏడాదికి 2 ఇంజెక్షన్లు చేస్తే బీపీ నియంత్రణ సాధ్యమా? ఇది భవిష్యత్తులో వైద్య రంగంలో పెద్ద విప్లవం కావచ్చు అంటున్నారు నిపుణులు. కానీ అది సాధ్యమయ్యే వరకు జీవనశైలి మార్పులే నిజమైన రక్షణ అని స్పష్టం చేస్తున్నారు వైద్యులు. మరి ఈ ఇంజెక్షన్ ఎలాంటి మార్పును తీసుకొస్తుందో వేచి చూడాల్సిందే.